నీడు కాదు ఇక్కడి నుంచే కమిటీ చేత కదా వెళ్ళిపోవాలి. నేను అదే చెప్తున్నాను. మా అమ్మ నాన్న కూడా గవర్నమెంట్ ఉద్యోగం. తినండి. నేను ప్రభుత్వ ఉద్యోగం ఇబ్బంది పెట్టేవాడిని కాదు. పార్టీలు ఎలక్షన్లు రిజల్ట్స్ ఏ పనులను నాకు తెలుసు. కానీ మీకు అర్థం కాదు ఏంటంటే బాంబే హైకోర్టు వచ్చేసి పోలీస్ స్టేషన్ ఏం ప్రైవేట్ ప్లేస్ కాదు, వీడియో కూడా చేయదు. కావాలంటే దయగల అయ్యేవారు ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు నేను ఏమన్నా కాపీ ఇమ్మంటే అది కూడా ఇస్తాను. కానీ అది ఉందని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం, వీళ్ళని తీసుకురమ్మని లోపలిస్తాను. సరే మీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను, నేను ఒకటి వెళ్తాను. ఓకేనా? కాబట్టి రూల్ పొజిషన్ బట్టి మీకు కూడా పైన చెప్పిందే చేయడం కాదు, రూల్ పొజిషన్ చెప్పారు చెక్ చేసుకున్నాను సార్. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను కంప్లైంట్ ఫస్ట్ అర్థం చేసుకోండి సార్. అసలు నాకు అర్థమే కదా. ఫోటో తీయాలి, సంతకం పెడితే ఫోటో తీయాలి. ఫస్ట్ సంతకం పెట్టించుకోండి సార్. ఫస్ట్ 2 కేసులు సంతకం పెట్టించుకోండి. తర్వాత దానికి నాకు టెక్నాలజీ ఇక్కడే ఉన్నాను. సాయంత్రం 6 వరకు మీ ఆఫీసర్స్ ఎవరు వచ్చినా కూడా విచారణకి రెడీగా ఉన్నా అటెండ్ రెండు చెప్పాను కదా. ఫస్ట్ సంతకం పెడతాను, తర్వాత విచారణకి అటెండ్ అవుతాను. హైకోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది అప్లై చేయాలి. అదే కండిషన్ ఓన్లీ ప్లేషన్ వచ్చి ఎవ్రీ సెకండ్ సాటర్డే ఎవ్రీ అదే రాసి ఇచ్చేయండి సార్. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఉందనేది రాసి ఇచ్చేయండి. అన్న రిటర్న్ రాసి ఇచ్చేయండి. నేను రిటర్న్ రాసిస్తా అన్న నేను చెప్పేది ఏంటంటే నేను మీకు ఏదన్నా కాగితం మీద రాసిస్తా 5 నిమిషాల్లో. దీంట్లో ఎక్కడ ఉంది అంటున్నారు కదా, నేను విచారణ కోసం వచ్చాను. విచారణ కాదు నాకు ఇక్కడ కండిషన్ వేలు. ఇక్కడ ఎవ్రీ సెకండ్ సాటర్డే ఎవ్రీ సెకండ్ సాటర్డే మనకి ఇక్కడ ఫైనల్ రిపోర్ట్ కానీ ఛార్జింగ్ ఫైల్ చేసే వరకు సెకండ్ సాటర్డే ఇక్కడ అటెండ్ అవ్వడం ఉంది. మీరు అటెండ్ అవ్వడం మాత్రమే నేను ఇక్కడ సిగ్నల్ అయితే తీసుకుంటాను. మీరు అటెండ్ ప్రజెంట్ అయినట్టే తీసుకుంటాను. కానీ మళ్ళీ మీకు అక్నాలజ్మెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడగాలి. మేము అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నోటీస్ చేస్తాం. అది ఏ కేసులో ఉందో అక్కడ మైనింగ్ కేసు అయితే మనకి ఇన్స్పెక్టర్ ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు 5 రోజులు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఈరోజు క్రైమ్ మీటింగ్ ఉంది. క్రైమ్ మీటింగ్ లో ఉన్న తర్వాత వాళ్ళు ఏదైతే మీకు నోటీస్ ప్రకారంగా చేసి అది ఇస్తాను. ఇన్స్పెక్టర్ మాకు ఆశ ఉండదు. అట్లాగే నేను రాసిస్తాను. ఏదైతే రాసి ఉంటారు మీకు ఎమ్మెల్యేకి మీకు ఇబ్బంది నాకేం అవుతుంది, మాకు ఇబ్బంది ఏమన్నా
నేను చేసేది చెప్పేది. ఇది 137 సార్, ఇది 142 ఇప్పుడు ఈ కోట్. ఇక్కడ వస్తే టైం ఆఫ్ చేస్తే టైం ఆఫ్ కవర్ చేస్తాం. 137. సార్ ఒకసారి ఇంకో బుక్ అంటే ఏంటి? నా దగ్గర ఉంది సార్. ఒకసారి పట్టుకో ఒకసారి. దాంట్లో ఏమైనా ఉందా? కాలమ్స్ ఏమన్నా నా దగ్గర ఉంది. Hey.